అన్న హాయ్ అన్న. అయితే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, మరి కాంగ్రెస్ కి వస్తాయా, బీజేపీకి వస్తాయా, బీఆర్ఎస్ కి వస్తాయి అనుకుంటున్నారు? రాసి పెట్టుకో, కేసీఆర్ గారు గెలుస్తుండ్రు, ఇంకా అందులో డౌటే లేదు. ఓకే, అంతే. అంటే ఇంతకు ముందు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మరి కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అంతకు ముందుకు తెలియక ఏదో వేసిండు, మాకు మంచి చేస్తాడని రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రజలకు వచ్చినాక ఏమి ఇయ్యలే, గాడిద గుడ్డు చూపెడుతుండు. మీకు ప్రజలకు గాడిద గుడ్డి మాత్రమే ఇస్తాము, వేరేది ఇయ్యమని గాడిద గుడ్డు పట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుకుంటా చెప్తుండు. ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు ఇయ్యలేదు, కేసీఆర్ పెట్టిన రైతు బంధు ఇయ్యలేదు, పింఛన్ పైసలు ఇయ్యలేదు, కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదు. కళ్యాణ లక్ష్మి తోటి ఈ భారతదేశంలోనే ఎవ్వడు తులం బంగారం ఇయ్యలే. ఈ భారతదేశంలో ప్రభుత్వాలే ఏవి తులం బంగారం పెట్టలేదు. అట్లాంటిది ఈయన వచ్చి దొంగ మాటలు చెప్పి తులం బంగారం ఇస్తాం మేమని చెప్పి ఎంత మోసం చేసిండు. అంటే వచ్చి 5 నెలల కాలమే అవుతుంది కదా, ఇంకా టైం ఇవ్వాలి మాకు 1 year వరకు అని చెప్పి అంటున్నారు. మరి కాంగ్రెస్ మళ్ళీ నువ్వు రాగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఎక్కడ రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను, చేయలేదు. 4,000 పింఛన్ ఇస్తాను, అదే కేసీఆర్ 2,000 పింఛనే ఇచ్చినావు. నువ్వు రాగానే అన్ని చేస్తాను, మళ్ళీ దొంగ మాటలు ఎందుకు చెప్పినావు? మళ్ళీ చేసేది ఉండే, మళ్ళీ టైం పెట్టినావు, మళ్ళీ అప్పుడన్నా చేస్తావు. అది గిటే చెప్తలేడు, నా ఇష్టం ఉన్నట్లు చేస్తా అన్నట్లు ఉంది ఆయనది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, మళ్ళీ కేసీఆర్ కంటే డబుల్ అప్పులు కేసీఆర్ అప్పుల పాలు చేసిండని చెప్పి జనాలందరూ అనుకుంటున్నారు కదా. ఆయన కంటే ఎక్కువ చేస్తుండు. ఆయన అప్పులు చేసిన గిట రాష్ట్రాన్ని డెవలప్మెంటింగ్ చేసిండు, ప్రజలకు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చూపించిండు. కానీ ఖాళీగా అంటే యువత మొత్తం ఖాళీగానే ఉన్నారు కదా, మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్న కేసీఆర్ ఉద్యోగాలు అయితే ఇవ్వలేడు కదా. ఎందుకు ఇవ్వలేదన్న? ఐటీ కంపెనీలు ఊకేనే వచ్చినాయి. ఐటీ కంపెనీలు ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు, ప్రైవేట్ జాబులు బొచ్చాడు ఉన్నాయి, ఏమన్నా చేసుకోవచ్చు. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో జాబులు చేస్తుండ్రు. మళ్ళీ ఆ విధంగా చేసిన కేసీఆర్ గారిని లేవని జాబులు నువ్వు చెప్తున్నావు, కానీ ఎందుకు లేవు? ఆంధ్ర నుంచి వచ్చి జాబులు చేసుకుంటుండ్రు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు గిట రైతు పని చేస్తుండ్రు, నీళ్ళు ఉన్నాయి, రైతు పని చేస్తుండ్రు. నీళ్ళే లేకుండే తెలంగాణలో. అట్లాంటి నాయకుని పట్టుకొని నువ్వు ఏదో పేగులు తీసి మెడలు వేసుకుంటే డైరీ ఇప్పుతా, లాగిపుతా, నీ లాగిపుతాం బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తు పెట్టుకో, నీ లాగిపుతాం ఈసారి ఎంపీ ఎలక్షన్ లో. మరి ఎంపీ ఎలక్షన్స్ అయినాయి కదా నిన్న, మరి ఎంపీ ఎలక్షన్స్ లలో ఏ పార్టీ కోటేసిరన్నా మీరు? నేనైతే బీఆర్ఎస్ అన్న. కేసీఆర్ కి ఎప్పటికీ మేము కేసీఆర్ కి వేస్తాం, అందులో డౌట్ లేదు. మేము ఉన్నంత కాలం కేసీఆర్ కి వేస్తాం, ఎందుకంటే ఆయనకు మాకు మంచి చేసి. మేము ఎట్లా ఉన్నాము ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాము. ఒకప్పుడు ఇట్లా అయ్యా బాంచన్ దొర అనే మీ కాడికి మీ కింద పనిచేస్తామయ్యా అట్లా ఉండేటోళ్ళము. కేసీఆర్ గారు ఎవడరా తెలంగాణ వాళ్ళం రాబాయ్ మేము అన్నట్లు చేసిండు కేసీఆర్ గారు. కేసీఆర్ మరి సీఎం గా గెలవలేడు కాబట్టి ఎంపీ సీట్లు కూడా ఎక్కువ రావని చెప్తున్నారు జనాలు. పబ్లిక్ టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి రెచ్చగొడుతుండు. కార్యకర్తలు అంటారు, కార్యకర్తలు నీకేడ ఉన్నారు ఆయన? కార్యకర్తలు నీకెక్కడిది? నీకు ఒక కార్యకర్తనే దిక్కు లేదు. రోడ్డు మీదకి పోయి ప్రజలని పైసలతోటి కొనుక్కొస్తుండు. మీటింగ్లకి ప్రజలకి 1,000-2,000 ఇచ్చి కొనుక్కొస్తుండు. దెబ్బ రాండి. మొన్న మీటింగ్ పెట్టిండు ఆయన, ఎవరు రాహుల్ గాంధీ, ఆయన వచ్చిండు. వీడికి వచ్చినప్పుడు ఒక రీట సీఎంఏ పోయి రోడ్డు మీదకి పోయి రాండి రాయన అని కాలు పట్టుకొని ప్రజలని మీటింగ్ ఆపు కాకుండా ఆయన వచ్చిండు పెద్ద మనిషి. మళ్ళీ ఆయన పోవద్దు అని జనాలని డీసీఎంలోకి వెళ్ళి దింపి రండి అని మీటింగ్ లో తోలుకోపోతుంది. అంత దిగజారిపోయింది మళ్ళీ ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉంది అన్నారు, పరిపాలన బాగుంది అన్నారు. ఇంట్లో వాళ్ళ పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండు, వాళ్ళ ఇంట్లోనే ఉద్యోగాలు చేసిరు. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాలు కూడా ఏ ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేడు కేసీఆర్ అన్నారు. ఏ ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు కాదన్నా, నీకు ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చినాయి, ప్రైవేట్ జాబులు మస్తు ఉన్నాయి. కొద్ది ప్రైవేట్ జాబులు ఉన్నాయి హైదరాబాద్ లో. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటుండ్రు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటుండ్రు. మళ్ళీ ఆ జాబ్ కి అప్లై చేసుకుని మీరు ఆ జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు మీరు? మరి లిక్కర్ స్కామ్ లో కవిత పట్టుబడ్డది కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అదంతా బోస్. ఈ నరేంద్ర మోడీ ఆయన కావాలని కుట్ర చేసి ఇవన్నీ ప్రభుత్వం మాది ఉండాలి, మొత్తం ఈ దేశంలో, ఈ భారతదేశంలో మా ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఉండాలి అనే విధంగా అందరినీ ఇట్లా చేస్తుండు. అంటే నరేంద్ర మోడీ కూడా మంచి అభివృద్ధి చేసిండని చెప్తున్నారు. ఏం చేసిండన్న నరేంద్ర మోడీ? ఏమి ఇచ్చిండన్న? ఎవరికి ఏమి ఇచ్చిండు ఒకటి చెప్పు. ఊర్లలో అయితే చాలా వరకు ఏంటంటే ఉజ్వల యోజన అని గ్యాస్ సిలిండర్లు, మళ్ళీ అదే బాత్రూమ్లు కట్టియడం గానీ, గ్రామ సడక్ యోజన కింద రోడ్లు గానీ, కరోనా వ్యాక్సిన్స్ గానీ. మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్న డబుల్ బెడ్రూమ్ లో అయితే ఎక్కడ ఇవ్వలేడని అంటున్నారు జనాలు. నరేంద్ర మోడీ ఈ తెలంగాణకి రూపాయి సాయం చేయలేదు, ఏమి ఇయ్యలేదు మాకు అన్న. కేసీఆర్ రైతు బంధు, వ్యవసాయం ఉన్నోళ్ళకి రైతు బంధు ఇచ్చిండు కదా, మరి అద్దెకరం పావెకరం లేని వాళ్ళకి ఏమి ఇచ్చిండన్న? కదా అద్దెకరం ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, పావెకరం మొత్తానికే భూమి లేని వాళ్ళకి ఏం చేసిండన్న? భూమిలో ఉన్న వాళ్ళకి అంటే భూమి లేని వాళ్ళకి, భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. ఇక భూమి లేని వాళ్ళకి అయితే ఇక వాళ్ళ పట్ల వాళ్ళు ఏం అడగలేదు. ప్రజలు వాళ్ళు కూడా ఓటేస్తారు, వాళ్ళ ఓట్లతో కూడా ఇప్పుడు వాళ్ళు నాయకులు అవుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కూడా ఏమైనా చేయాలి కదా. ఏ ప్రభుత్వం అయినా సరే చేయాలా వద్దా? చెయ్యాలి. కాకపోతే మీరు గిట అడగాలి. ప్రజలు అనేది నీకు భూమి లేనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి అడగాలి. నువ్వు నాకు భూమి లేదయ్యా, మాకు ఏం దళితులకి 3 ఎకరాల భూమి అన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిండన్న. అవును, ఇప్పుడు ఇస్తుండే కదా.
కదా, మీరు ఎందుకు గెలిపి ఎందుకు ఓడిపించిండ్రు? ఈ రేవంత్ రెడ్డి ఆయన అంటే 10 సంవత్సరాలలో అభివృద్ధి చేయలేడు, 10 సంవత్సరాలలో మాట ఇచ్చి తప్పిండు, మళ్ళీ గెలిపిస్తే చేస్తాడని గ్యారంటీ ఏమున్నదని అనుకున్నారు. 100% చేస్తాడు. ఇంత చేసిన ఆయన అంత ముందుకు వెళ్ళలేడా? ఇంత చేసిన ఆయన అది చేయడం పెద్ద విచిత్రమా? ఈసారి గెలిచింటే డెఫినెట్ గా చేస్తుండే కదా. మీరు ఎందుకు ఓడగొట్టిరు? ఆయన మాటలు ఎందుకు విన్నారు మీరు? రేవంత్ రెడ్డి అని ఆయన మాటలు ఎందుకు, దొంగ మాటలు ఎందుకు చెప్పిండు? తులం బంగారం ఈ దేశంలోనే, భారతదేశంలోనే ఎవరు తులం బంగారం ఇస్తామని పెట్టలేదు. నీవు అన్ని పెట్టి నువ్వు దొంగ మాటలు చెప్పి వచ్చిన తర్వాత గాడిద గుడ్డి ఇస్తాం ప్రజలకంటే ఏంది లెక్క? ఏంది నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ నాయకులు పిచ్చోళ్ళు అనొచ్చా, ప్రజలు పిచ్చోళ్ళు అనొచ్చా? ప్రజలు పిచ్చోళ్ళు అన్న, డిఫరెంట్ గా ప్రజలు పిచ్చోళ్ళు. తులం బంగారము 6 గ్యారంటీలు అని అమలు చేసి రాగానే ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, దాని తర్వాత ఏది ఇయ్యలేదు. అన్ని పార్టీలు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది. 5 నెలలు అవుతున్నది కాబట్టి ఇంకా చేస్తదేమో అన్న, మనం 1 ఇయర్ వరకు చూడాలి కదా. ఏం చేస్తుంది అన్న? ఇప్పటికి రైతు బంధు రాలే, పింఛన్ రాలేదు. మొన్న పవిత్రమైన గేట్లు తీసేస్తా, నేను ప్రజలకి మంచి చేస్తా, సేవ చేస్తా, అందరికి న్యాయం చేస్తా అన్నాడు. ప్రజలందరూ లైన్ కట్టి ఆడికి పోతే ఒక్క సమస్య గిట్ట ఎవరికి తీర్చలేదు. ఇప్పుడు పోయి చూడు, నువ్వు గేట్ దగ్గర గేట్లు వీకిచ్చిండు కానీ కుక్కలు గీటలేవాడ, సెక్రటరీలో తప్పితే కుక్కలు గీటలేవాడ, ఒక్కని సమస్య గిట్ట తీరవలేవు. మా వాడు వచ్చిండు మంచి చేస్తాడని మేము పోతే ఆడికి ఒక సమస్య గిట్ట తీరవలే. పోనీ ఆయన కలవనికి ఏమన్నా పోదాము, మా సమస్యలు చెప్దాం, ప్రజాపాలన అన్నాడు, సమస్య చెప్దామని మేము సెక్రటరీ గిట పోతే, ఇంటికి గిట పోతే మీకు ఎందుకు పోతుండ్రో సెక్రటరీ వాళ్ళు నూకేస్తారు. నీకు ఏం కావాలి, నీకు ఐడి ప్రూఫ్ ఉందా, ఏమైనా ఉందా, ఎందుకు కలుస్తారు అంటే మా సమస్యలు చెప్పుకోనికి పోతున్నాం సార్ అంటే, లేదు అట్లా ఉండదు అంటుండ్రు. ఇంకా నూకేసిన తర్వాత ఇంకా ప్రజా ఓకే అన్న, ఇప్పుడు మొత్తం మీద ఎంపీ ఎలక్షన్స్ అయితే అయినాయి కదా నిన్న. ఎంపీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మరి రాసి పెట్టుకో నువ్వు, కేసీఆర్ గారు 12 సీట్లు పక్కా గెలుస్తుండ్రు అంతే, అందులో డౌటే లేదు. అది కేసీఆర్ అయితే పక్కా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అంటున్నారు. 100% గెలుస్తాడు. మళ్ళా మాకు సీఎం కేసీఆర్ గారే, ఇప్పటికీ మాకు సీఎం కేసీఆర్ గారే, రేవంత్ రెడ్డి కాదు ఈడ మాకు సీఎం కేసీఆర్ గారే ఎప్పటికైనా. మరి మాకు కేసీఆర్ వద్దు, కేసీఆర్ పరిపాలన అయితే అస్సలు బాగాలేదని చెప్పి జనాలు మార్పు కోసమేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు కదా. గెలిపించుకున్నారు, కాకపోతే గెలిచిన తర్వాత ఏమంటుండేనా, రైతు బంధు ఇయ్యలే, పింఛన్ ఇయ్యలేదు, కళ్యాణ లక్ష్మి సరే ఇయ్యలేదు, ఇవన్నీ 6 పథకాలు ఇయ్యలేడు కాబట్టి, ఇచ్చి హామీలు ఇచ్చి ఇంకా నెరవేర్చలేడు కాబట్టి జనాలందరూ బీఆర్ఎస్ కి ఓటేసి మళ్ళీ గెలిపిస్తారని మీరు అంటున్నారు. 100% అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్కారం. మరి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ అయినాయి కదా, మరి ఎట్లుందంటారు ఇప్పుడు? ఎంపీ అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ముగ్గురు పోటీ కదా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇచ్చారు అందరూ. బీఆర్ఎస్ కు ఒక 3-4 రావచ్చు, బీజేపీకి 7 రావచ్చు, కాంగ్రెస్ కు 5 రావచ్చు, మిగతాయి కొన్ని వేరే వాళ్ళకి పోవచ్చు. మొత్తం మీద బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయంట. ఎక్కువ ఉంది కంపల్సరీ. ఎందుకంటారు? ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, ప్లస్ కొంచెం అందరికి భూముల విషయంలో కొన్ని కేసీఆర్ ఇక్కడ డబ్బులు ఎట్లా వేసారో ఆయన అట్లా వేస్తూ ఆయన పాలన బాగుంది. మళ్ళీ కొంచెం అన్ని విధాల్లో రామ జన్మభూమి ఎప్పటి నుంచో సమస్య తీరనిది ఆయన తీర్చాడంటే ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు, గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణలో కేసీఆర్ పరిపాలన బాగుందంటారు జనాలు? కేసీఆర్ గారు ఒక డిఫరెంట్ యాంగిల్లో వచ్చిండు. ఎట్లా వచ్చిండు అంటే ఒక ఉద్యమం స్ఫూర్తితోని, ఒక తెలంగాణ సెంటిమెంట్ తోని, ఆయన మాయ మాటలతోని, మోసాలతోని, అంటే మోసాలు చేసిండు అని చెప్పి అంటారు కేసీఆర్. మోసాలతోనే తెలంగాణ వచ్చింది. వాస్తవంగా చాలా మంది ఎంతో మంచి వ్యక్తులు తెలంగాణ కొరకు పోరాడి ఫెయిల్ అయిపోయారు. మరి తెలంగాణ కోసం ఒక్కడే పోరాడినని చెప్పుకుంటాడు చాలా చోట్ల. అదే కదా నేను గొప్ప విషయం ఏం చెప్తున్నా, ఎంతో మంచి మహానుభావులు, మంచి ఎవరు తెలంగాణ బాపూజీ అని పిలుస్తారు. ఆ సారు ఎంతో కష్టపడి తెలంగాణ రావాలని అతను, ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ సారు, చాలా మంది నిజాయితీ పరులు ఎప్పటి నుంచో చాలా కష్టపడి తెలంగాణ రావాలని ఎంతో కష్టపడి కొట్లాడి, ఎందుకంటే వాళ్ళు నిజంగా నిజాయితీ పరులు, అబద్ధాలు రావు, మోసాలు రావు, పిల్లల త్యాగాలను అసలు కోరుకోలేదు. ఈయన అలా కాదు, తెలంగాణ కేసీఆర్ వల్లనే వచ్చింది 100%. నేను చెప్తాను ఎలా వచ్చింది. కేసీఆర్ మోసాల వల్ల వచ్చింది. కేసీఆర్ మోసం ఏం చేశాడు, మొత్తం ప్రజల్ని, పిల్లల్ని భావోద్వేగం రెచ్చగొట్టాడు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాడు. హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టా అంటే ఇంక ఈ పిల్లోడికి అమ్మ శ్రీకాంత్ హరీష్ రావు చేసి మొదలు పెట్టాడు. హరీష్ రావు మొదలు పెట్టి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలే. ఆ సెంటిమెంట్ ఈ శ్రీకాంత్ సారి టీవీల ద్వారా ఎట్లా చూసి ఇంకా అప్పుడు నేను కూడా ఏదో చేయాలనే తపనతో ఆయన పెట్రోల్ పోసుకున్నాడు. నేను నిజం చెప్తున్నాను, ఎప్పుడు ఎక్కడ మీడియాలు చెప్పలే, ఈ రోజు చెప్తున్నాను. ఖచ్చితంగా శ్రీకాంత్ సారి పెట్రోల్ పోసుకున్న వాస్తవమే. అది కూడా వేరే వాళ్ళు పెట్రోల్ ఎక్కువ చల్లినట్టు, అగ్గి
చెప్పుల్లో కూడా అతను పోసుకున్నది నిజమే కానీ గీసుకోవడం అయితే అతను గీసుకోలేదు అంటారు చాలా లేదు. 100% నేను కూడా చెప్తున్నాను. నేను స్వయంగా చూసిన ఒక వ్యక్తిగా చెప్తున్నాను. ఏం చూశానంటే తెలంగాణ పార్టీ ఆఫీస్ నుంచి మేము మన క్యాన్సర్ హాస్పిటల్ దాకా క్యాండిల్ ర్యాలీ పెట్టాం. దీపాలు పట్టుకొని పోతున్నాం. దీపాలు పట్టుకొని పోతుంటే మేము ముందు పోతుంటే వెనక నుంచి తోస్తున్నారు జనాలు. ఎందుకు తోస్తున్నారు? మీరు ముందుకు పోదండి అంటే పోవట్లే, వాళ్ళు వెనుకకు తోస్తున్నారు. నేను తోయంగానే వేరే వ్యక్తి వాళ్ళ తల్లికి దీపం ఉంటది కదా, అది అద్దం గ్లాసు కింద పడి మొత్తం పలిగిపోతే అవన్నీ ఏరాను నేను. అందరికి నా కార్యకర్తలు మనం ప్రజలు వస్తున్నారు, తెలంగాణ ప్రజలు వస్తున్నారు వెనక దీపాలు పట్టుకొని కాళ్ళకు కనీసం చెప్పులు లేకుండా ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళ కాళ్ళకు గుచ్చితేనే నేను క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అన్ని ఏరుతున్నాను. ఏరి పక్కకేసాను. అంటే నేను నిజం చెప్తున్నాను, తెలంగాణ కేసీఆర్ ద్రోహాల వల్లనే కేసీఆర్ తెలంగాణ వచ్చింది. సంతోషమే. తెలంగాణ ఎట్లో కట్లా రావాలని ప్రతి ఒక్క మనిషికి ఉండే కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాం తిండి లేకుండా. 1000 మంది వస్తే అక్కడ అన్నము అండి యాక్టింగ్ ఎలా చేసేవాళ్ళు కేసీఆర్ అంటే 1000 మంది వస్తే 100 మంది కూడా సరిపోని అన్నం వండారు కేసీఆర్ భవన్, తెలంగాణ భవన్ లో. మీ అందరూ తింటుండే అన్నం అసలు భవన్ మొత్తం మట్టి అయిపోయింది. నేను అన్నాను ఒకటే, మనము తిండి కొరకు కాదు, తెలంగాణ కొరకు దండం పెడతా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి అందరు ఆగిపోయారు. మేము అందరం అంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు పాల్గొన్నారు. అయితే కేసీఆర్ మా ముందు మా దగ్గర ఎందుకు మేము కొట్లాడుతూ ఉంటే ఆయన ఎక్కడో వండుకున్నాడు, ఆయన కనబడితేనా వాళ్ళ కొడుకు కేటీఆర్ అక్కడ వచ్చాడు. ఐమాక్స్ థియేటర్ కాడ గేటు పెద్ద బిల్డప్ లాగా తన్నేసి అది ఎక్కడ పోయిండో తెలియదు. మేమందరం పోయి ఐమాక్స్ థియేటర్ నుంచి పోయి బాష్పవాయువులు రాజారెడ్డి పాపం నా దగ్గర ఉండే కుకట్పల్లి చికెన్ సెంటర్ ఆయన నా పక్కకి ఉండే బాష్పవాయువు ఎక్కువ పీల్చుకున్నాడు ఆయన. మేమందరం అక్కడ ఆనందం ఆకుంటే పీల్చుకున్నాం, అది రియాక్షన్ పోతుందని. చాలా కష్టపడ్డాం. కానీ మేము అనుకున్న తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు అనుకున్న తెలంగాణ అయితే రాలేదయ్యా. మార్పు తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరూ చాలా మంది గొప్పలు చేశాడు, అది చేశాడు, నీళ్లు తెచ్చాడు అని అంటారు. ఓ నాయన, 1,00,000 రూపాయలు పెట్టి 10 రూపాయలు పని చేశాడు. మీరు అది చూడండి. ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి తల్ల ఎందుకు పట్టుకుంటున్నాడు? మొత్తం కుండ ఖాళీ చేసిండు కాబట్టి తల్ల పట్టుకుంటున్నాడు. ఆయన ఏం ఇప్పుడు కేసీఆర్ వచ్చినా మళ్ళీ ఏం చేయలేకపోతుండే. అందుకోసమే కేసీఆర్ ఓడిపోవడం. మళ్ళీ కేసీఆర్ ఒకవేళ గెలుచుంటే ఎట్లుండేది అంటారు? అసలు గెలవద్దని అనుకున్నాడు. కేసీఆర్ సీఎం గా గెలవద్దని లోపల ఉంది. కానీ నా మోసాలు ఇవన్నీ మళ్ళీ బయటపడకుండా నేను కొన్ని రోజులు మళ్ళీ ఒక్కసారి గెలిచి బ్లాక్ ను వైడ్ చేసుకుని ఈ 5 సంవత్సరాలు అనుకున్నాడు, గెలుస్తా అనుకున్నాడు. కానీ ఓడిపోయిండు. ఎందుకంటే ఆయన తప్పులు, ఆయన పాపాలు చాలా ఘోరంగా జనాలనండి కొంచెం వేసే వాళ్ళు తీసుకుపోయి కొట్టారండి. నా ఫ్రెండ్ ఖమ్మంలో ఎదురు తిరిగినందుకు కోయిని వెంకన్నను పావురాల గుట్టన ఏదో గుట్టు ఉంటది, ఎన్కౌంటర్ తీసుకుపోతే మన రేణుకా చౌదరి మేడం ఫోన్ చేస్తే ఇవన్నీ జనాలకు తెలియదు అంటారు. అయితే జనాలకి అన్ని వినరు కదా. ఓన్లీ ఆ బట్టలేని వీడియోలు, అవి పిచ్చి పిచ్చి వీడియోలు ఆ యూట్యూబ్ లో, ఆ ఫోన్ లో వాళ్ళ లోకం వాళ్ళే. గాని ఇలాంటి న్యూస్ ను చూస్తారా? ఏ కేసీఆర్ ఎవరికి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి గెలిచిండు కదా సీఎం గా. రేవంత్ రెడ్డి ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నాడు? మరి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అయితే ఫెయిల్ లో ఉన్నాడు. ఎందుకు ఫెయిల్ లో ఉన్నాడంటే ఇప్పుడు వెంటనే 100 రోజులు కాకముందే ఎలక్షన్ కోడ్ వచ్చింది. కొంచెం మాట్లాడడానికి ఉండదు, కొంచెం పనులు చేయడానికి ఉండదు. కానీ ఆయన చేసిన మిస్టేక్లు ఏంటి అంటే కరెంటు బిల్లు 200 యూనిట్ లోపు వస్తే ఫ్రీ అన్నాడా? ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయనుండే. 200 యూనిట్ లోపు ఎవరైనా సరే కాల్స్తే వాళ్ళని డబ్బులు అడగద్దు అని పాస్ చేస్తే బాగుండు. నేను ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ 2 సార్లు సబ్మిట్ చేశాను. హైదరాబాద్ డివిజన్ లో చేశాను, ఫిలింనగర్ సబ్ స్టేషన్ లో చేశాను. అయినా సరే నాకు ఇంకా బిల్లు వస్తూనే ఉంది, నేను కడుతూనే ఉన్నాను. 200 యూనిట్ లోపే వస్తుంది, అయినా సరే నేను కడుతున్నాను. ఇదొక మిస్టేక్ చేశాడు. ఆడవాళ్లకు బస్సు ఫ్రీ చేశాడు. అది ఎవ్వరు ఒప్పుకోవడం లేదు. అస్సలు అది ఆడవాళ్ళే ఒప్పుకోవడం లేదు. చాలా మంది మీరు గ్రహించండి, అది మాత్రం ఫెయిల్. మరి బీజేపీకి ఇప్పుడు ఎంపీ సీట్లలో ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు? బీజేపీ అభివృద్ధి వస్తుందా రాదా అనేది ఇప్పుడైతే మనం ఏం చెప్పలేం. ఇక్కడ తెలంగాణలో బీజేపీ వస్తే అభివృద్ధి చెందుతుందని నేనేం చెప్పలేను. కాకపోతే మోడీ ఉండాలనే తపనతో ఇప్పుడు కాంగ్రెస్ మీద తెలంగాణలో గానీ మన ఇప్పుడు సెంట్రల్ లో గానీ ఏ పార్టీ ఉంటే బాగుంటది, ఏ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుంది అనుకుంటారు మీరు? మీ ఒపీనియన్? నా ఒపీనియన్ సొంతంగా చెప్తున్నాను. ఇప్పుడున్న పార్టీలు అన్ని వేస్ట్. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఇంకా ఇండియాలో ఉన్న పార్టీలు ఇంకా ఇవి మారాలి. ఎట్లా మారాలి అంటే ఎట్లాంటి పార్టీ కావాలి? అవన్నీ కాకుండా అవినీతి లేని పార్టీ కావాలి. ఈ కేజ్రీవాల్ ఏదో ఆశ పెట్టుకున్నా నేను. కేజ్రీవాల్ కూడా అంత కరెక్ట్ గా మనిషి కాదని కొన్ని రోజులకు నాకు అర్థమైంది. అంటే ఈ లిక్కర్ కేసు అని కాదు, నాకు అంతకుముందు నేను ఆమ్ ఆద్మీలో కూడా చేసిన, లోక్సత్తాలో కూడా చేసిన. నాకు ఎవరెవరనేది తొందరగా నేను కొంచెం చేసుకుంటా. వీళ్ళు ఎంత నిజాయితీ పరులు అనేది నేను కొంచెం వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా నేను తెలుసుకుంటా. ఇవి కాకుండా డిఫరెంట్ ఎవరు రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా నా సొంత విషయం చెప్తున్నాను. ఎవరైతే 10 మందికి సొంత డబ్బులు కష్టార్జితం ఖర్చు పెట్టి 10 మందికి హెల్ప్ చేస్తారో
నిజాయితీ డబ్బులు, అవి కూడా అవినీతి డబ్బులు కాదు, నిజాయితీ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల కొరకు తోడ్పడతారో వాళ్ళు గుడిసెలో ఉన్నా సరే, వాళ్ళ అన్నం లేకున్నా సరే, వాళ్ళని తీసుకొచ్చి ఒక పార్టీ ఫౌండర్ చేసి వాళ్ళందరినీ గెలిపించుకుంటే ప్రజలు, అప్పుడు దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే తెలంగాణలో ఎంపీ సీట్లు బీజేపీకి ఎక్కువ వస్తాయంటారు ఇప్పుడున్న దాంట్లో? ఇప్పుడున్న గాలి మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గాలి బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి తెలంగాణలో మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయితే అయినాయి కదా, మరి ఎంపీ ఎలక్షన్స్ లలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతుంది? తెలంగాణలో మాక్సిమం కాంగ్రెస్ కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది, ఇంకా అమలు చేయలేదు కాబట్టి జనాలు బీఆర్ఎస్ లేదా బీజేపీకి ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు చాలా మంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక మాంద్యం ఉందా? లేదు కదా. వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తుంది, కానీ ఈ రోజు ఇమీడియట్ గా ఇమ్మంటే మిమ్మల్ని వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ దగ్గర చేతులు, వాళ్ళ దగ్గర ఫండ్ ఉంటుంది, ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తారు అంతే. అన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవ్వడానికి కూడా. ఎవరికైనా అప్పుడు పరిస్థితుల్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు రావు, బీజేపీకి లేదా బీఆర్ఎస్ కి వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నప్పటికీ 6 గ్యారంటీలు ఇచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా అభివృద్ధి అయితే ఏం చేయలేదు అంటున్నారు కదా. చూడండి, 6 నెలల్లో కూడా మనము 10 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు. 10 ఏళ్లలో ఏమైనా చేశారా వాళ్ళు? గ్యాస్ సిలిండర్లు పెంచేశారు 1200 రూపాయలు, 400 రూపాయలు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పీరియడ్ లో 400 రూపాయలకి ఇస్తా అన్నాడు సిలిండర్. 400 500 అన్నాడు ఆయన. ఆ రోజు ఇప్పుడు ఈ రోజైనా కానీ వీళ్ళందరూ 500 అనుకుంటున్నారు. దాని సిలిండర్ ని ఒక చిన్న పీస్ మనం చేసుకుంటే, మిగతా దాన్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఏం చేయగలరు? వారు చేయలేరు. అంటే వాళ్ళ దగ్గర గెలుస్తుందా అంటే, ఇక్కడి పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే ఆర్థికంగా ప్రతిదీ పెరిగిపోవడం వల్ల, ఈ రేటు పెరగడం వల్ల పప్పులు ఉప్పులు చూడండి విపరీతంగా పెరిగిపోయాయి. రెండోది చక్కెర ఏ రోజైనా 42 రూపాయలు మనం చూసామా? పప్పు 150 రూపాయలు, 200 రూపాయలు ఎక్కడని చూసామా? మిరపకాయ 200 రూపాయలు, 250 రూపాయలు కేజీ. ఈ రోజు 300 ఆశ్చర్యపడాల్సిన పని లేదు. పెట్రోల్ ఉంది 30 రూపాయలు. పాకిస్తాన్ లో పనికిరాని పాకిస్తాన్, మనకు వెనకబడిన పాకిస్తాన్ లో 30 రూపాయలు 35 రూపాయలు పెట్రోల్ ఇస్తున్నారు. ఈ రోజు 100 రూపాయలైనా 109 రూపాయలైనా కొనాల్సిన పరిస్థితి ఏం ఏర్పడుతుంది? గ్యాలన్ వచ్చేసేసి వాళ్ళు ఏది 50 రూపాయల గ్యాలన్ ఉంటున్నారు. మరి అట్లాంటిదప్పుడు మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇవ్వరు? మన వాళ్ళు ట్యాక్సులు జిఎస్టీలు పెరుగుతున్నాయి. జిఎస్టీ పెట్టి జిఎస్టీ వల్ల ఇట్లాంటివన్నీ రెండు ట్యాక్సులు కట్టేసేసి, అంటే జనాలు మాత్రం అట్లా మాట్లాడుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి మీరు అంటున్నారు. నేను అనడం కాదండి, జనాలు అందరూ అంటున్నారు అంతే. అందరూ అంటారు 400 300 అంటున్నారు, కానీ 400 300 కాదు, 200 రావడం మహా గొప్ప అనిపిస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. నమస్తే సార్. నమస్తే. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ అయినాయి కదా, మరి ఎంపీ ఎలక్షన్స్ లలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వము చేసిన వాగ్దానాలు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయింది. ఓకే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ప్రభుత్వం కూడా ఫామ్ అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 పథకాలు కూడా అద్భుతంగా అమలు చేసింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మరి ఏదైతే ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ ఓన్లీ ఒక మహాలక్ష్మి పథకం కింద బస్సు తప్పించి మిగతావన్నీ ఇంకా అమలు చేయలేడు కదా, మరి దాని గురించి ప్రజలు ఓట్లు పడేయమో అంటున్నారు చాలా మంది. అంటే బస్సు వేసిండు, తర్వాత గ్యాస్ కూడా 500 గ్యాస్ కూడా కట్ అవుతున్నాయి. అయితే ఏదైతే 6 పథకాలు, దాంట్లో 5 పథకాలు అమలు జరుగుతున్నవి. ఓకే. మిగతా ఒక పథకం అనేది ఇప్పుడు ఏదైతే ఇంకా కొన్ని రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు అనేది అవి కూడా త్వరలో, అంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ను పట్టేసి ఆటోమేటిక్ గా అమలు చేస్తాడు. మరి బీఆర్ఎస్ ఇంతకు ముందు మంచి అభివృద్ధి పనులు చేసింది, బీఆర్ఎస్ కి మళ్ళీ ఓటేస్తాం, కాంగ్రెస్ నమ్మి ఓటేసినాం, మోసపోయినాం అంటారు జనం. ఏం లేదు, బీఆర్ఎస్ ఏమి పనులు చేయలేదు, వాగ్దానాలు చేసింది. ఎక్కడండి? దళితులకు 3 ఎకరాల భూమి అని 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. తర్వాత దళిత బంధు అని చెప్పి దళిత బంధు ఇవ్వలేదు. తర్వాత ముఖ్యమంత్రి అంటే దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వలేదు. అంటే అనేక వాగ్దానాలు చేసి ఫెయిల్యూర్ అయింది. అంటే వాగ్దానాల వరకే బీఆర్ఎస్. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమలు చేస్తుంది. వచ్చి 100 రోజులుగా అయింది, ఇప్పుడు వచ్చేసి ఒక 4 మంత్ అవుతుంది. మరి గల్లీ లెవెల్ ఉన్న ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ కావాలని చెప్పి చాలా మంది బీజేపీ కోటేస్తాం ఇస్తారన్నారు. అంటే నరేంద్ర మోడీ ఎందుకు కావాలనుకుంటున్నారు, మరి ప్రజలు ఎవరు అనుకుంటారో మేమైతే అనుకోవట్లేదు. ఓకే. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసిండు, అంబానీ ఆదానికి కట్టబెట్టిండు. మరి నిత్యావసర సరుకులన్నీ కూడా మరి అనేక రేట్లు పెరిగినాయి. అంటే పేద వర్గాల ప్రజలు బ్రతకడానికే చాలా ఘోర
ఘోరమైన పరిస్థితి. అంటే వాళ్ళు ప్రతిరోజు చేసుకునే కూలీ రేట్లు పెరగలే కానీ నిత్యావసర సరుకులు పెరిగినాయి. మరి ఎక్కడండి జిఎస్టీ అని చెప్పేసి అని అంటే ఇక్కడ రోడ్డు మీద పెట్టుకున్నటువంటి బండ్లు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా జిఎస్టీ పడుతుంది. ప్రతి ఒక్క వస్తువు మీద జిఎస్టీ, అంటే ఆ కనిపించకుండానే జిఎస్టీ అనేది మన నరేంద్ర మోడీ మరి అనేక ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఏదైతే ప్రభుత్వ చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు ఇస్తామన్నాడు. ఎక్కడిచ్చిండు నరేంద్ర మోడీ? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హామీలు ఇచ్చింది, మరి అవి నెరవేరుస్తాడన్న నమ్మకం అయితే ప్రజలకు లేదన్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చేసి 4 నెలలు అవుతుంది. ఇంకా మనకు 4 సంవత్సరాల 8 నెలలు ఇంకా ఉంది. 5 సంవత్సరాలు పూర్తి కావాలంటే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 6 హామీలు ఉన్నాయో 5 హామీలు నెరవేర్చినారు. ఇంకొక హామీ ఉంది. దాంతో పాటు ఇప్పుడు రైతులకు రుణమాఫీ అని 2 లక్షల రూపాయలు అని చెప్పేసి అన్నారు. అది కూడా ఇప్పుడు సెప్టెంబర్ లో ఏమో చేస్తామని చెప్పేసి అన్నారు ముఖ్యమంత్రి గారు. కంపల్సరీ చేస్తారు. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గాలకు కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనము కూడా మరి ప్రగతి భవన్ ముందు గేట్లు తీసేసిండు, ప్రజా దర్బార్ అని పెట్టి ఒక్క ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఒక్కరి కూడా సాల్వ్ చేయలేడు. తప్పు. అంటే ఎవరు అపోహాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ మీదనే అపోహాలు అనేది చేస్తుంటారు. అది తప్పు. ఏ ప్రగతి భవన్ గేట్లు తొలగించేసి ప్రజల యొక్క ప్రజాస్వామ్యం యొక్క ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి సమస్యలను లోపల రానిచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వము ఒక్కరిని కూడా ఒక సమస్యను కూడా తీసుకున్నటువంటి దాఖలు. మరి ఇప్పుడు తండోపతండాలుగా మరి వేల కొద్ది మంది వచ్చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మరి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్ చాలా మంది సాల్వ్ అయినాయి. మరి రిప్రజెంటేషన్ ఏవైతే వాళ్ళు ఇచ్చారు ఇక్కడ నుంచి రిఫర్ చేసారు అధికారులు చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను నెరవేర్చడానికే ఈ ప్రభుత్వం వచ్చింది. కంపల్సరీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని అందరికి కూడా న్యాయం చేసే దిశలో ముందుకు వస్తారు. మొత్తం మీద తెలంగాణలో ఎంపీ సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాయంట. కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి 12 నుంచి 14 సీట్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాయి. బీఆర్ఎస్ కి రావు, బీజేపీకి రావు. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి రాజ్యాంగాన్ని మార్చమంటుంది. మరి ఏదైతే మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామంటుంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో ఆ రిజర్వేషన్లను తొలగిస్తామంటుంది. మరి రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కల్పించే బీజేపీ పార్టీకి ఎందుకు ఇస్తారండి? కాబట్టి ఎవరు వేయరు కూడా. మరి అందరికి తెలిసిన విషయమే బీజేపీ ప్రభుత్వము కూలిపోవాలి. ఏదైతే 10 సంవత్సరాల పరిపాలనలో మొత్తం కూడా బడాబాబులకు అంబానీ ఆదాయాలకు కట్టబెట్టారు. మొత్తం ఎయిర్పోర్ట్ గానీ, తర్వాత రైల్వే గానీ, తర్వాత ఎల్ఐసి గానీ ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ ఇచ్చారు. ప్రైవేటీకరణ చేసి ఏదైతే పేద విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు చేయాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకు నిరాశ మిగిలిచ్చారు వీళ్ళకు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వాలు మరి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇచ్చిన హామీలను నెరవేరిస్తేనే ఇంకొకసారి ప్రభుత్వం నమ్ముతారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈసారి కంపల్సరీ కేంద్రంలో కూలిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా వస్తుంది.